అబద్ధం అంటే ఎదుటివాడిని నాశనం చేసేసేవి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేసేవి, ఎదుటి వాళ్ళని అన్యాయం చేసేవి. నోరు తెరిస్తే కొంతమంది జీవితాలు ఏముంటాయి? అబద్ధాలే ఉంటాయి. ఒక ఆవిడ మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు. అక్క మొన్ననే కదా నెక్లెస్ చేయించుకున్నాం, ఒకసారి అరువి అక్క, వాళ్ళు ఎలాగానే తెచ్చిచ్చేస్తానందట. పోనీలే పాపం అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నారు కదా అని ఇచ్చిందట. పట్టుకెళ్ళి పెట్టింది. పెట్టి వచ్చిన వాళ్ళతో ఏం చెప్పింది తెలుసా? మొన్ననే చేయించామని పిల్లకి ఇది మీదే అందంట. వాళ్ళ అమ్మాయి బాగానే ఉందనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఈవిడ ఇంకా తెస్తుంది అంటే సాయంత్రం అయిపోయింది తేలేదు. ఇంక ఈవిడ అనుకుందట రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు. ఈవిడికి ఇందాక చెప్పినట్టు సెంటిమెంట్ ఉంది, మా ఇద్దరు సెంటిమెంట్. రాత్రి అయిపోయింది కదా ఇప్పుడు తెచ్చుకోకూడదు, పొద్దున తెచ్చుకుందాంలే సూర్యుడు వచ్చిన తర్వాత అనుకుందట. సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు వచ్చేలోగా ఆవిడ చంద్రుడు అయిపోయింది. సాయంత్రానికి వచ్చింది. ఏదమ్మా నిన్న పట్టుకెళ్ళావు కదా, ఏదంటే నాకు ఎప్పుడు ఇచ్చావు నువ్వు? నీ దగ్గర తీసుకున్నానే నేను, ఎంతకంటే అబద్ధం ఏమైనా ఉందా? ఎవరికో ఇచ్చి నాకు అనుకున్నట్టున్నావు అందట. ఎంత అందమైన అబద్ధం! ప్రూఫ్ ఉంటుందా? ఏమైనా సెల్ఫీ తీసుకుని ఇస్తారా పోనీ ఇచ్చేటప్పుడు? వీడియో తీసుకుని ఇస్తారా? ఇక మీద అలా చెయ్యాలేమనిపిస్తుంది ఒక్కోసారి. అసలు ఇవ్వకపోవడమే మంచిది అనిపిస్తుంది కదా. అలా ఉన్నారు మనుషులు. రోజులు ఏమవ్వలేదు, రోజులు ఎలా లేవు, అస్సలు బాలేవు. రోజులు ఏం లేవు, అస్సలు బాలేవు. అందుకే దినములు చెడ్డవి. అందుకే చూడండి, ఈ హంతకులు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దుష్టులు కానివ్వండి, నీచులు కానివ్వండి, సంస్కారహీనులు కానివ్వండి, అబద్ధికులు కానివ్వండి, అప్రమాణికులు కానివ్వండి, వ్యభిచారులు కానివ్వండి, జారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పుట్టినప్పుడు ఆ క్యారెక్టర్స్తో పుట్టినవారు కారు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. అయితే వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు.